రావద్దంటే నేను ఏం చెప్పాలి బాగున్నారా? అన్నయ్య నమస్తే. చాలా బాగా మా కాలం అయితే అర్థవంతమైంది. మీరు అసలు అర్థవంతం చాలా డెవలప్ అయింది. మాకు ఇట్లా పెడతాం పోయినా అన్న సార్ ఇక్కడ సార్ ఓకే జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం. జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం. రేవంత్ రెడ్డి 9వ వార్డులో ఈరోజు ట్రైన్కి పూజ చేయడానికి వస్తున్న మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మా మాజీ ఆ యొక్క నమస్కారం తెలియజేస్తూ, మేము సంజయ్ అన్న నాయకత్వంలో మేము గెలిచి ఒక 14 సీసీ రోడ్లు కంప్లీట్ చేసినాం మా వార్డులో. ఇంకా 3 సీసీ రోడ్లకు సీసీ రోడ్లకు ఆల్రెడీ కొబ్బరికాయలు కూడా కొట్టినాము. కొంచెం కాంట్రాక్టర్ ఆలోచన వల్ల ఒక 20 రోజులు 2 రోజులు అది కూడా 3 సీసీ రోడ్లు కంప్లీట్. విలేజ్ ఇటు లింగంపేట అయినా కానీ శ్రీనగర్ కాలనీలో దాదాపుగా అన్ని పనులు అయిపోయినాయి. ఇటు న్యూ హోమ్స్ లో ఇప్పుడు ఓన్లీ మొన్న సీసీ రోడ్ కొబ్బరికాయ కొట్టినాం ఈరోజు డ్రైన్ కి. ఓన్లీ అటు మెడ్జుడైన దరూరు విజయ్ అటు అపార్ట్మెంట్ సైడ్ కూడా పెద్ద పెద్ద డ్రైన్లు కట్టినాము. ఒక 50 లక్షలతోనే ఒక పెద్ద డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎన్నో ఒక 7-8 కోట్ల వరకు మేము సంజయ్ నాయకత్వంలో మా మున్సిపల్ ద్వారా మా వార్డులో ఏర్పాటు చేసినాము. అయినాయి, పనులు కూడా కంప్లీట్ అయినాయి. అవి కూడా ఇంకా 3 సీసీ రోడ్లు కూడా త్వరలోనే 1 మంత్లోనే మనకు వర్షాలు పడే టైంకి అవి కూడా కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తున్నాము. ఇప్పటికీ హామీలు ఇచ్చినా మేము అన్ని పనులు మా 9th వార్డులో జరగడం జరిగింది. అంటే మన వార్డు జగిత్యాలలో చాలా పెద్ద వార్డు. అట్లయినా మనం ఏ వర్క్ కావాలి అన్న, మాకు వర్క్ కావాలంటే ముందుండి మేము చెప్పంగానే తొందరనే సరే అని పెట్టడం జరిగింది. ఇది కూడా అన్నిటికీ మా సంజయ్ సహకారం, మా మున్సిపల్ సిబ్బంది అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఫస్ట్ ముఖ్యంగా మా వార్డు ప్రజలకు మరొకసారి శిరస వంచి నమస్కారం చేస్తూ, మా వార్డు ప్రజల సహకారం లేకపోతే మేము ఇంత ముందుకు వెళ్ళడం జరిగేది కాదు. మా వార్డు ప్రజలు మమ్మల్ని ఇంత ముందుకు తీసుకెళ్లినందుకు మా వార్డు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, సంజయ్ అన్నకి, చైర్మన్కి, కమిషనర్ గారికి, మా వార్డు ప్రజలకు మరొకసారి శిరస వంచి నమస్కారం. ఈరోజు 9వ వార్డుకి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు సంజయ్ అన్న గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఈ వార్డుకి వచ్చిన శ్రీలత గారికి, మా మున్సిపల్ సిబ్బందికి, మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో కంటే కూడా ఎప్పుడైతే సంజయ్ అన్న వచ్చిన తర్వాత ఈ వార్డులో ఒకటి విశేషం ఏంటంటే ఎక్కువగా మొక్కలు నాటడం జరిగింది. ఎక్కడ చూసినా పచ్చదనంతో కనిపిస్తున్న ఈ ఏరియా మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మనకు నిజంగా పూనా, మీ అందరికీ తెలుసో లేదో, పూణే వెళ్ళినప్పుడు మనకి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో. పూనాలో మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి సో మనకు ఆరోగ్యం కావాలంటే పూనా వెళ్ళాలి, లేదంటే మందులు కావాలంటే బాంబే వెళ్ళాలని చాలా మంది అనేవాళ్ళు. మరి అట్లాగే ఈ వార్డుకి వచ్చిన ప్రతిసారి పూనా వెళ్ళినంత ఆనందం వస్తుంది. ఎందుకంటే ఈ వార్డులో ఆ చెట్లు, ఆ వాతావరణం అంత అందంగా ఉంటాయి కాబట్టి. మరి అట్లాగే ఈ వార్డును డెవలప్ చేయడానికి సంజయ్ అన్న ఖచ్చితంగా ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చి ఇప్పటికే 2.5-3 కోట్ల నిధుల వరకు పెట్టి ఈ రోజు కూడా 11 లక్షలతోటి మనం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి సీసీ డ్రైనేజ్
మరి అట్లాగే ఇంకా కూడా కొన్ని బ్యాలెన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఎన్ని చేసినా మనకి మన జగిత్యాల అంటే జగిత్యాలే కాదు, రాష్ట్రంలో ఏ ఊరైనా ఎన్ని పైసలు పెట్టి చేసినా కొంచెం బ్యాలెన్స్ ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి ఇంకా చేయాలి, చేస్తూనే ఉంటాం. మళ్ళీ కౌన్సిల్ వచ్చేది ఉంది. అట్లాగే సంజయ్ అన్న ఇంకా ఉన్నంత కాలం ఇలాగే చేసుకుంటూ వెళ్తారు. మరి అట్లాగే మనకి గెజెట్ కూడా వచ్చింది, మీ అందరికీ తెలుసు. 70 కోట్లు మన జగిత్యాలకు శాంక్షన్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి 70 కోట్లు ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా గెజెట్ వచ్చింది. డ్రైనేజ్, షాపింగ్ కాంప్లెక్స్ కానీ విలేజెస్ కానీ దానికి మనం డెవలప్ చేయాలనే ఒక గెజెట్ వచ్చింది. అది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి. సో దాని ప్రకారంగా వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి 70 కోట్లు వచ్చాయో ఇంకా కూడా ధైర్యం వచ్చింది. మన జగిత్యాల ఇంకా కూడా ఎంతగానో డెవలప్ అవుతుందని చెప్పేసి మరి ఇట్లాగే నిధులు తీసుకురావాలి, మన జగిత్యాల పట్టణంని నియోజకవర్గాన్ని ఇలాగే డెవలప్ చేయాలని చెప్పేసి సంజయ్ అన్నని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి పక్షాన కోరుకుంటూ, మరి ఇన్ని వార్డులకి ఇంతగానో ఫండ్ తీసుకొచ్చి మన వార్డులన్నింటినీ ఎంతగానో డెవలప్ చేస్తున్న సంజయ్ అన్నకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యుల పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వారికి ఆత్మశాంతి జరగాలని, ప్రభుత్వం కూడా వారికి సహకరించాలి, వారి కుటుంబాలు అందరినీ ఆదుకోవాలని చెప్పి పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఈరోజు 9వ వార్డులో డ్రైన్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు, కౌన్సిలర్, మరి జగిత్యాల ఎప్పుడూ జగిత్యాల ఎమ్మెల్యే ఒకరు ఉంటే ప్రభుత్వం ఒకటి ఉండేది. ఇప్పటివరకు జగిత్యాల డెవలప్మెంట్ వెనుకబడిపోవడానికి కారణం అది కూడా అయింది. పోయినసారి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, గవర్నమెంట్ వచ్చింది, అభివృద్ధి పనులు జరిగినాయి. మళ్ళీ మొన్న ఎన్నికలు వచ్చే వరకు మళ్ళీ సంజయ్ కుమార్ గారు గెలిచారు, మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ కొట్టుబడుతున్న టైంలో ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే సంజయ్ కుమార్ గారు అది పార్టీలు ఏమన్నా కానీ జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాడు. అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించారు. బెదిరిన పరిస్థితుల్లో వారు వీళ్ళందరినీ పార్టీలోకి మద్దతు తీసుకొని ఈరోజు జగిత్యాలకు ఏది కావాలన్నా సంజయ్ కుమార్ గారు పోతేనే సంతకాలు పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. నిన్నాక మొన్న కూడా ఒక 70 కోట్లు అంటే జగిత్యాల మున్సిపాలిటీ సెకండ్ స్థానంలో ఉన్నది. మరి అందులో 20 కోట్లు ఏదైతుందో కొత్తగా ఆయన వార్డులలో మిగతా 50 కోట్ల కొరకు నిన్న గెజెట్ ఇది ఇల్లు ఉన్నది. దేనికంటే ఒక 10 ఐటమ్లు పెట్టారు, వీటికే వాడుకోవాలని. మరి ఇదేదో 50 రోడ్డుకి వచ్చిందని చెప్తారు, అది కాదు. ఈ పనులు వాడుకోవాలని ఈ జీవో ఇచ్చారు, వీటి కొరకే ఇవి వాడుకుంటారు. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ 50 రోడ్డు విషయంలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి మరి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిధులు తీసుకురావడానికి అరవింద్ గారితో మాట్లాడుతున్నారు. ఒకటేంటంటే ఇక్కడ ఊకుండి ప్రెస్ మీట్లో నేను వీరితోటి సంజయ్ కుమార్ గారితో తిరగబట్టి మా పార్టీకి మద్దతు అప్పటికే జరుగుతున్న 8 నెలలు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టాడు, ఆయన పనిచేసి చూపిస్తాడు. ఆయన నిన్న కూడా రోడ్ల వాళ్ళు క్లియరెన్స్ కావాలి ఫారెస్ట్ అంటే హైదరాబాద్ పోయి ఐఏఎస్ ఆఫీసర్ని కలిసి ఆ మేడం తీసుకొచ్చి నేను రోడ్ల వాళ్ళు చూపించాను. ఇక్కడ మీటింగ్ ఎవరికి 6 అయినా కానీ 6:30కు బీర్పూర్ పోయి ఆ రోడ్ల వాళ్ళు చూపించి తీసుకొచ్చాడు. మళ్ళీ ఆమె చెప్పింది మళ్ళీ ఢిల్లీ పోవాలంటే మళ్ళీ ఢిల్లీ పోవడం సిద్ధం. ఏదైనా కార్యాలయం పడి ఉండి పనిచేస్తే తప్పితే ఇక్కడ ఉండి ప్రెస్ మీట్లు పెడితే కాదు. అందుకొరకే వారు ఒక పట్టుదలతో ఉన్నారు. వారు ఈ ప్రాంతం జగిత్యాలను ఏది ఏమైనా ఈ టర్మ్ లోపల మర్చిపోకుండా చేయాలని. మరి గతంలో వారి తాత చొక్కారావు గారు అప్పుడు కూడా జగిత్యాల పట్టణంలో IDSMT నిధులు ఇవాళ మున్సిపల్ ఆఫీస్ కానీ టౌన్ హాల్ కానీ అంటే అప్పుడు పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని చెప్పక తప్పదు. ఏది ఏమైనా పనిచేసే వాళ్ళని గుర్తించాలి. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంజయ్ కుమార్ గారు ఎవరిని బలపరిస్తే వారికి మనం మద్దతు చేసి తప్పకుండా వారు కాంగ్రెస్కు మద్దతు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా చెప్తాడు. కాంగ్రెస్ పార్టీని అందరినీ మనం గెలిపించి మళ్ళీ మున్సిపాలిటీ మీద జెండా ఎగరేసుకుంటే రేపు మళ్ళీ అభివృద్ధి పథంలో మనం ముందుకుపోతాము. గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, 3.5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పనిచేసే వాళ్ళని గుర్తించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే సార్కి, అలాగే మాజీ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, వార్డు ప్రజలకి, పురపాలక సిబ్బందికి, ఇక్కడికి వచ్చినటువంటి మెప్మా వాళ్ళకు కూడా, మెప్మా వాళ్ళ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా అందరికీ, మా వర్క్ ఇన్స్పెక్టర్లకు కూడా, ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించిన పూర్వకమైన నమస్కారాలు.
అయితే ఇప్పుడు మనం చేపడుతున్నటువంటి పని ఇది TUFIDCలో ఉన్నటువంటి పని. అయితే TUFIDCలో ఇది వరకే మనము 9వ వార్డులోనే 3,20,00,000 పనులు ఉంటే అందులో దాదాపు 1,68,00,000 పనులు పూర్తి చేసుకున్నాం. మిగతా 1,52,00,000 పనులు కూడా మనం త్వరలో పూర్తి చేసుకోబోతున్నాం. మీరు దీన్ని బట్టే అంచనా వేసుకోవచ్చు ఈ వార్డు మీద మనం ఎంత దృష్టి సారిస్తున్నాం. అండ్ ఈ వేదిక ముఖంగా నేనేం చెప్పదలుచుకున్నా అంటే గౌరవ మాజీ కౌన్సిలర్ గారిని కూడా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఫండ్స్ తేవడం అనేది ఒకటి అయితే ఆ తెచ్చినటువంటి ఫండ్స్ని మనం ఇన్ టైంలో యూటిలైజ్ చేసుకొని ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈవెన్ వాళ్ళ పీరియడ్ మనం శానిటేషన్ కావచ్చు, మీకు అందరికీ తెలుసు ఎక్కడైతే వార్డు పెద్దగా ఉంటుందో అక్కడ టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా బాగా చాలా పర్సిస్టెంట్గా వస్తూ ఉంటాయి. సో వాటన్నిటి మీద కూడా మనం యాక్షన్ తీసుకోవాలంటే, పని చేసుకోవాలంటే సిబ్బంది సహకారంతో పాటు మాకు ఈ యొక్క వార్డు ప్రజల సహకారం అనేది కూడా చాలా అవసరం. సో మేము సమన్వయంతో పనిచేయడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. మాకు కూడా మీరు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మీ సహకారంతో పాటు మీరు నెక్స్ట్ జరగబోయే ఏ కార్యక్రమంలోనైనా ఇంతే స్థాయిలో పాల్గొంటూ మా యొక్క పురపాలక సిబ్బందికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ఇట్టి అవకాశం నాకు కల్పించినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఒక్క విషయం ఖచ్చితంగా ధైర్యంగా మీడియా ముందు, ప్రజల ముందు, అధికారుల ముందు చెప్పదలిచిన జగిత్యాల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం ప్రక్రియగా గత కొన్ని ఏళ్ల నుంచి జరుగుతున్నా కానీ ఎప్పుడైతే మంచి ప్యాకేజీలు చేసి మంచి ఏజెన్సీ తీసుకొచ్చి అప్పటి నుండి రోడ్లలో నాణ్యత పెరిగిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. అది సారగమ్మ సంతి రోడ్ కావచ్చు, నా పాత వీక్లీ బజార్ స్కూల్ ఉండే ఆ రోడ్ కావచ్చు, దగ్గులమ్మ కాడ వేసిన రోడ్ కావచ్చు, మా ముద్రా సంఘం ముందట వేసిన రోడ్ కావచ్చు, పోచమ్మ గుడి రోడ్ కావచ్చు, అంతకు ముందు పొన్నాలగాడి నుంచి చేసిన ఆ రోడ్డు సాయిరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసినారు. క్వాలిటీ అంటే ఏందో కూడా చూపెడతా ఉన్నారు. ఈరోజు కూడా వాళ్ళు చేస్తున్నారు. మరి వారితో పాటు వివిధ ప్యాకేజీలలో ఇప్పుడు మంచిగా చేస్తున్న అందరు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. క్వాలిటీ పర్యవేక్షిస్తున్న మా ఇంజనీర్లకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇదే నాణ్యత, ఇదే ప్రమాణాలు ఇంకా మంచిగా పాటించి జగిత్యాల ప్రాంత అభివృద్ధిలో అందరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంలో కోరుతా ఉన్నాం. చాలామంది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఇక నన్నేదో అట్లా గాలికి కూసుల నుండి పట్టుకొచ్చినట్టు మాట్లాడతారు. మరి రఘుపతి సార్ని అడిగితే చెప్తాడు అసలు సంజయ్ కుమార్ అంటే ఏందో. మా రాంగోపాల్ సార్ను సాగర్రావుని అడిగే అవసరం లేదు. ఎందుకంటే నన్ను చిన్ననాటి నుంచి వారు కుటుంబ సభ్యుల్లాగా వదిలేండి. తంగలపల్లికి వెళ్ళి జగిత్యాలకు వచ్చి తంగలపల్లి ఏంది, జగిత్యాల ఏంది, జగిత్యాల ఒక కుటుంబం అయిందని కానీ కొందరు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఈ తరూర్ క్యాంప్ ఉన్నదంటే ఖచ్చితంగా ఆనాడు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ మినిస్టర్ జువాడి చొక్కారావు గారు నా తాతగారు అని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నారు. ఇవాళ జగిత్యాలకే ద బెస్ట్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ ఉన్నదంటే మా గ్రామస్తులైన మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్ గారి వల్ల అని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ చెప్తా ఉన్నాను. ఇవాళ నర్సింగ్ కాలేజ్ ఉన్నదంటే అప్పుడు మా మిత్రుడు రమణ గారు ఎవ్వలే పార్టీలలో ఉండని దాని ప్రయత్నం చేసి తీసుకొస్తే మధ్యలో అడ్డం పెడితే నేను పూర్తి చేయించిన చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధిలో నాకు దగ్గర వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎంతో మంది విశేషంగా కృషి చేసింది. ఇవాళ ప్రజల సహకారంతో పనులు చేయగలుగుతాం. ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పారు మేము ఎన్ని చేసినా ప్రజల సహకారం ఉండాలి. మీరు దరూర్ క్యాంపులో ఉన్న చాలా మంది నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మీరు అందరూ కూడా ఒక వాటర్ ట్యాంక్ కట్టి ఏళ్ళ కొద్దీ అది నీళ్లు నిండని పరిస్థితి మీరు అందరు చూసిన మాట వాస్తవం కాదా? మీరే చెప్పొచ్చు. ఇక్కడనే కొంతమంది అతి ముఖ్య నాయకులు మున్సిపాలిటీలో పెద్ద పదవులు ఉన్న వాళ్లకు ట్యాంకర్లలో నీళ్లు పోయిన పరిస్థితి ఉండింది. నల్ల నడవలే, పేరు చెప్పదలుచుకోలే, ట్యాంకర్లలో నీళ్లు పోయినాయి. మా హరీష్ నడుగురికి చెప్తాడు. కానీ మీ అభిమానంతో గెలిచిన సంజయ్ కుమార్ ఎలకబాయి వాడకెళ్ళి మా యాదవ సోదరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి
అదే మరి చరిత్ర. కుటుంబానికి సొంత అనుబంధం. ఎమ్మెల్యే అని కాదు, గౌరవించలే. కాలేజీ అప్పటికి ఎమ్మెల్యే. నిధులు వచ్చినాయి, పోయి మాట్లాడి మా ఊరు యాదవులకు వాళ్ళకి సంబంధం అంతగా ఊరి కింద ఊరు లెక్క వాళ్ళతో ఉన్న అనుబంధంతో పోయి మాట్లాడి అక్కడ రోడ్ కట్ చేసి అక్కడికి వెళ్ళి పైప్ లైన్ తీసుకొచ్చి నింపిన తర్వాత కొన్ని ఏళ్ళు పట్టి ఉన్న ట్యాంక్ ఇలా లక్షల లీటర్ల నీళ్ళతోటి నిండుతున్నదని చెప్పి సందర్భంగా అప్పుడు చేరింది మన హౌసింగ్ బోర్డు కాలనీ నీళ్ళ తిప్పలు కావచ్చు, తులసి నగర్ వరకు కూడా వెళ్ళిందని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అక్కడి నుంచి మనం కొత్త బస్ స్టాండ్ దగ్గర పైప్ లైన్ వేసుకొని ట్యాంక్ నింపుకొని అక్కడి నుంచి మనం బైపాస్ రోడ్డు సాయిబాబా గుడి దగ్గర కూడా నీళ్లు లేకుండా మనకు ఉమాశంకర్ గార్డెన్ దగ్గర పైప్ లైన్ వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 36 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకొచ్చాం. ఎంపీ అరవింద్ గారు మేము కలిసి శంకుస్థాపన చేసినాం. ఇంకా పెద్ద ఎత్తున నీళ్ల సమస్య లేకుండా మా మీడియా ద్వారా పదే పదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇంకా కిందికి శంకులపల్లె ధర్మపూర్ రోడ్డుకు ప్రాబ్లం ఉంది. అతిపెద్ద ట్యాంక్ నిర్మాణం చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఈ డ్రైన్తో పాటు ఇక్కడ సీసీ రోడ్డు కూడా మంజూరైంది. చాలా రోజుల నుంచి గుత్తేదారు రాక ఆగిపోయింది. మరి రామ్ భయపడ్డాడు, అత్త అడుగుతారుగా వస్తాను ఏందో అడిగా అసలు చేయడం అడగక అన్వయంలో చేసి కొద్దిగా ఏదో గుత్తేదారు అటో ఇటో ఉంటే ఆగితే నన్ను రానియరా? అంతగా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు నువ్వు పెడితే ప్రోగ్రామ్ పెట్టలేదు పెట్టలేదు నేను వస్తా, నాకు తెలియదు ఇలా అని నేను నేను రాత్రి భయపడబట్టే రోడ్డు చేయాలని నిరోధిస్తారు ఎవరో అని చెప్పి. ఎందుకు నిరోధిస్తారా? పనిచేస్తున్నారు అడుగుతారు. ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది. అడిగిన దానివల్ల నిలదీసినట్టు ఎట్లా మీకు అడిగే హక్కు ఉంటుందా? ఇల్లు రారా? రాష్ట్రంలో నన్ను కూడా అడగచ్చు, తప్పేముంది? మంచిగా మర్యాదగా కుటుంబ సభ్యుల్లాగా. నన్ను అడగకపోతే వాళ్ళు అడుగుతారు, కింది స్థాయిలో వాళ్ళు అడుగుతారు, ఇక్కడ వార్డు స్థాయిలో నియోజకవర్గ మున్సిపల్ స్థాయిలో ఇప్పుడు లేరుగా ఉంటే వాళ్ళు అడుగుతారు. తప్ప అడిగిన దానికల్లా నిలదీసినట్టు ఎట్లా కలుగుతుంది? నడుస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఇవాళ కోట్లాది రూపాయల పనులు చేస్తూ హరితహారంలో ఈ వార్డు నంబర్ 1 ఉంది. దాన్ని ఇంకా కూడా మంచిగా ముందుకు సాగించాలి. ప్రజల సహకారం ఉండాలి. ఇవాళ ఖాళీ ప్లాట్లు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు చాలా మంది ఇల్లు పెట్టుకున్నారు. ఇక కొంతమంది ఉంటారు పెట్టిన చెట్లు ఇల్లు కట్టేటప్పుడు పీకి పారేసారు. పేరేం చెప్పాలి? నా కళ్ళ ముద్దర మొత్తుకోగా విన్నారా? అది మరి ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. విద్యావంతులే అట్లా చేస్తే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం తప్ప ఇక దాన్ని నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. విద్యావంతులే ముందడికి వచ్చి కట్టుకొని 3 ఫీట్లు కూడా ఎనుకోమంటే దాన్ని ఇప్పుడు ఏం మాట్లాడతాం? పొద్దుగా లేకపోతే పంచాయతీ పెట్టుకుంటూ కూర్చుంటామా? ఏం చెప్పింది కమిషనర్ మేడం? సహకారం ఉండాలి. అందరు సహకారం ఉన్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అతి ముఖ్యమైన విషయం మా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఒట్టిగానే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని మాటలు పడి నేను మాటిచ్చి అందరితో మాటలు పడతాను. నా ప్రజల కోసం, జగిత్యాల ప్రజల కోసం మాట పడతా అని తెలిసి కూడా మరి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూడా శ్రీనివాస్ యాదవ్ గారు సైకిల్ గుర్తుగా వెళ్తే తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. వాళ్ళ పనుల కోసం సనత్ నగర్ కోసం చేసుకుంటే నేను నా జగిత్యాల కోసం పదవులు కూడా అడుగుతలేడు. నేను బరాబర్ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. కానీ నా జగిత్యాల పట్టణానికి చాలా అడిగినా అలా 100 కోట్ల రూపాయల నిధులు కావాలని చెప్పి అడిగినా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను అడిగిందే కాదు, ఆ 100 కోట్ల రూపాయల నిధులు అడిగింది ఎమ్మెల్యే గారు. దానికి ఏమేం కావాలో రిపోర్ట్ పంపమని చెప్పి కూడా అప్పుడు నా ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ చిరంజీవి గారు ఉన్నప్పుడు వచ్చింది. ఆ కాగితాలు అన్నీ కూడా మున్సిపాలిటీలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తాను. మరి దాంట్లో భాగంగా మొదటి విడతగా 50 కోట్ల రూపాయలు పట్టణానికి, 20 కోట్ల రూపాయలు జగిత్యాల పట్టణ పేద ప్రజలు డబుల్ బెడ్రూమ్ కొత్త వాళ్ళ కోసం, 15 కోట్ల రూపాయలు రాయకలకు. రాష్ట్రంలో అతి ఎక్కువ నిధులు వచ్చిన వాటిలో 2వ స్థానంలో జగిత్యాల ఉన్నదని చెప్పి ఈ పైసలు దేనికి వాడాలన్నారు? జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు పెంచడానికి, రోడ్లు వేయడానికి, డ్రైన్లు కట్టడానికి, పార్కులు చేసుకోవడానికి, మార్కెట్లు చేసుకోవడానికి, చెరువులు మంచిగా చేసుకోవడానికి సో మౌలిక వసతుల కింద కరెంట్ వస్తుంది, స్కూళ్ళు వస్తాయి, ఇంకా దవాఖానకు అవసరం ఉన్న కాడ వస్తాయి, రోడ్లు వస్తాయి, మోర్లు వస్తాయి, కరెంట్ స్తంభాలు అవసరం ఉంటాయి, లైట్లు అవసరం ఉంటాయి. ఈ రకంగా ఇవన్నీ కూడా ఉంటాయి. వాటి కోసం వెచ్చిస్తాం. దీంతో ఆగలేదు. ఖచ్చితంగా ఆశీర్వదించుని పిల్లలు మంచిగా పనిచేసేది. ఇంకా టైం ఉన్నది. అందరూ కూడా సహకరించాలి. రాజకీయాలు పక్కన పెట్టి పక్కనంతా పరిస్థితులు వేరే ఉంటే మీరు నన్ను ఆశీర్వదించారు. ఏం చూసి ఆశీర్వదించి సంజయ్ కుమార్ 6 ఫీట్ల పొడుగున్నాడనా? కాదు, పనిచేసిండని చెప్పి ఆశీర్వదించారు. ఎస్,
మళ్ళా పనిచేస్తాం. పని చేయాలంటే నాకు ఇప్పుడు ఏం తొందర లేదు. 3.5 ఏళ్ళకి అసలు నా నడుము పెట్టుకుంటే నేను లైన్ ఉంటాను ఉండడం నాకే తెలియదు. కానీ పని చేయడానికి నన్ను బలోపేతం చేయండి, పనులు చేయించుకొని తప్పకుండా పనులున్నప్పుడు రండి. అడిగిన ప్రతిదానికి ప్రశ్నించడం చెప్పి మేమేం అనుకోవు. ఆ ప్రశ్నించే అలవాటు కొందరికి ఉంటుంది, పనులు చేసే అలవాటు కొందరికి ఉంటుంది. నాకు పనులు చేసే అలవాటు ఉంది. నాకు ప్రశ్నించడం ఎక్కువ పని లేదు. పనులు చేసిన దానికే నాకు ఓట్లు వచ్చినాయి. ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించాల్సి వస్తుంది, అది వేరే విషయం. ప్రశ్నించడం తప్పని నేను అన్నా ఎప్పుడు కూడా. అందుకే ఇంతకుముందు అన్నా, అడిగితే తప్పే ఉన్నది. ప్రతి ప్రశ్నించిన వాళ్ళు తప్పు పడతారా? అట్లా తప్పు పడితే ప్రజాస్వామ్యమే కాదు, డెమోక్రసీలో తప్పకుండా హక్కు. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి, పద్ధతి ప్రకారం ప్రశ్నించుకోవాలి, పద్ధతి ప్రకారం మాట్లాడాలి. ఏది పడుతుంది, ఏది మాట్లాడినా పేపర్లు వస్తుందనో, టీవీలు వస్తుందనో, సోషల్ మీడియా అయితే మన చేతుల్లో పని. ఏది పడతానని నేనే సెల్ ఫోన్లో పెట్టుకోవచ్చు. సో ఇక అట్లున్నదని చెప్పి మాట్లాడడం కాదు. ఒక పద్ధతి ప్రకారం మనం పోతే తప్పకుండా నిరంతరం మనం అభివృద్ధి చేసుకోవచ్చు. జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందటికెళ్తున్న సందర్భంలో అధికారులకు కూడా సహకరించాలి. అధికారులు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మా మున్సిపల్ అధికారులను గుర్తు చేస్తూ, అందులో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక పాత గురవట్టు కూడా ఓకురు ఆడవుడు ఈడోడు చెప్తే కొత్త వాడి దగ్గర ఒక పద్ధతి ఉండాలి. అక్కడ పద్ధతి తప్పుతున్నది. అది నేను అందరి ముందే చెప్తున్నా, మీడియా ముందు చెప్తున్నా. దయచేసి ఒక పద్ధతి ప్రకారం పోతే ముందు తరం కన్నా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, ప్లాట్లు పెట్టి అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు కూడా ప్లాట్లు అమ్మబడును అని పెట్టిన చూసిన ఆ ప్లాట్లు పెట్టిన వాళ్ళు జర వెనుక జరిగి పెట్టాలని చెప్పి కూడా రూల్ వెనుక కంటే మొత్తం ఇంకా తెచ్చిపెట్టలేదు. అని 30 ఫీట్ల రోడ్ లేకపోతే స్తంభం ఎట్లా ఎత్తాం, చెట్టు ఎట్లా పెడతావు, నల్ల పైప్ లైన్ ఎట్లా వేస్తాం, మోర్ ఎట్లా కడతాం. మొన్న మా రాము కౌన్సిలర్ ఇంకో రాము ఎన్నుకున్నాడు. అక్కడికి పోతే ఒక దిక్కెళ్ళి మోరు ఉన్నది, పైప్ లైన్ ఎత్తే 2 దిక్కుల మోర్ ఏమంటాం. ఆ సందు ఉన్నదే 14 ఫీట్లు. 2 దిక్కుల మోరు కడితే 2 గదాలు పోయినాక ఇంకా 2 గదాలలో ఏ ఆటో రావాలి. అక్కడ మహిళలు అడిగింది నన్ను, అటు మోరు కట్టావు ఇటెందుకు కట్టవాలి మాట్లాడతా. అటో ఇటో ముఖ్యమంత్రి దండం పెట్టుకొని మున్సిపల్ శాఖ మంత్రి కూడా కాబట్టి తీసుకొస్తా. 2 మోర్లు కడితే ఒక్క ఆటో అది ఇంకోటి పోనే పోదు. పరిస్థితి అట్లున్నది. మరి ప్రజలు కూడా సహకరిస్తే మనం మౌలిక వసతులు తర్వాత పెంచుకోవాలి. నువ్వు 12 ఫీట్ల మీద కట్టుకున్న కట్టడానికి అన్యాయం అంటే నేనేం చేయాలి? మా ఇంకా జగన్ ఉన్నాడు, వాళ్ళ వాడికలు వచ్చిన మొన్న నాకు రోడ్ వేయాలని ఏదంతా 8 ఫీట్ల రోడ్ వేయాలి. 12 ఫీట్లు సార్ అంట గల్లేరేసుకొని చెప్పబట్టి వాళ్ళు ఇల్లురా. అప్పుడైతే లింగంపేట 12 ఫీట్ల మీద ఉన్నాయి, 14 ఫీట్ల మీద ఉన్నాయి, 18 ఫీట్ల మీద ఉన్నాయి. అన్నకళ్ళకు నా చుట్టూ 21 ఫీట్లు పెట్టిన, మళ్ళీ కొనుక్కుంటే 24, ఇంకో 3 ఫీట్ల ఇంకా జరిపిన. చేష్టలు చేస్తారు, పాత లెక్కలు పెట్టుకోవద్దు కదా. దరూర్ శివారు ఆ పక్కన అప్పుడు 10 ఫీట్ల మీద పర్మిషన్లు ఇచ్చారు, అది పల్లెటూరు కింద. నేను అప్పుడు ఎందుకు ఇచ్చినావు ఇప్పుడు ఎందుకు ఇవ్వమంటే దాంట్లో అర్థం ఉంటుందా? కాలాన్ని బట్టి మనం రాలేదు. అంతరం కాడ దొరతనం చేసి ఇప్పుడు గద చేస్తా నడుతుంది. నేను 35 ఏళ్ళలో నా ఇంటికాడ కుర్చీ చేసుకుని కూర్చోలే. మా ఇంట్లో ఎవరు ఇల్లు మంచి ఇచ్చాడు వస్తే ఆడికి పోయేస్తా. కాలాన్ని బట్టి మనం మారాలి. అట్లనే మరి ఈ సందర్భంలో ఇంతమంది వచ్చినందుకు మరొకసారి ఇంత ఉడకపోతున్నది ఉన్నందుకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.